నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా కరీంనగర్ 19వ డివిజన్ పరిధిలోని శాతవాహన యూనివర్సిటీ చౌరస్తా వద్ద గల సావిత్రిబాయి పూలే విగ్రహానికి పలువురు నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అందులో భాగంగా కరీంనగర్ మేయర్ సునీల్ రావు గారు స్థానిక నేతలతో కలిసి నివాళులర్పించడం జరిగింది. బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్ గారు, మాజీ గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ గౌడ్ గారు పాల్గొని నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఎదుల రాజశేఖర్, బీసీ సంఘ నాయకులు నాగి అశోక్, వర్ధిల్లాలి సావిత్రిబాయి పూలే ఆలోచన విధానం, వర్ధిల్లాలి సావిత్రిబాయి పూలే ఆలోచన విధానం, వర్ధిల్లాలి సావిత్రిబాయి పూలే ఆలోచన విధానం. అస్తపురం తిరుమల, అస్తపురం రమేష్, దుర్గా ప్రసాద్, స్థానిక పెద్దలు అస్తపురం అంజయ్య, లింగయ్య, లక్ష్మణ్, బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నారాయణ, నాయకులు నూనె కనకయ్య, అస్తపురం తిరుపతి తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు శ్రీనివాస్ గారు, గుగ్గిళ్ళ శ్రీనివాస్ గారు తదితరులు పాల్గొని సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అప్పుడు ఎంత డబ్బులు కూడా పెట్టించిన తప్పక ట్రై చేస్తున్నాం. భారతదేశంలో ఆ రోజుల మహిళలందరూ కూడా విద్యావంతులైనప్పుడే దేశానికి వెన్నుముక అవుతారనే ఉద్దేశంతో సావిత్రిబాయి పూలే గారు ఆ రోజు టీచర్గా ఆమె మొదటిగా చదువుకొని ఆమె ఒక టీచర్గా ఎంతోమంది మహిళలకు విద్యావంతులు చేసి దేశంలో కానీ ప్రపంచంలో కానీ మహిళలు దేనిలో కూడా తక్కువ కాదు, మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని ఆమె వేసిన మొదటి అడిగే ఈరోజు ప్రపంచంలో మహిళలను ఎంతో స్థాయికి తీసుకుపోయింది. ఈరోజు ఆమె సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా అధికారికంగా ఈరోజు ఈ కార్యక్రమం 19వ డివిజన్ గౌరవ కార్పొరేటర్ రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో మరియు వారి కమిటీ అంటే ఇక్కడున్న పెద్దల ఆధ్వర్యంలో ఇక్కడ సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాల వేసి వారి జయంతిని ఘనంగా జరపడం సంతోషంగా ఉందని తెలియజేస్తున్నారు. శేఖర్ వర్ధిల్లాలి సావిత్రిబాయి పూలే ఆలోచన విధానం, వర్ధిల్లాలి సావిత్రిబాయి పూలే ఆలోచన విధానం, వర్ధిల్లాలి సావిత్రిబాయి పూలే ఆలోచన విధానం. మరిన్ని వార్తలు, వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.